ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము 1వ సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికి క్షేమం అవును గాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన వాగ్దానమును ధ్యానించుకుందుము. సహోదరి సహోదరుడా, నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికి క్షేమము అవునుగా కానీ దేవుడు అంటున్నాడు. నీకు కలిగిన అంతటికి దేవుడు క్షేమము కలుగజేస్తాను అంటున్నాడు. వాగ్దానాన్ని నమ్మి ప్రార్థించినట్లయితే, విశ్వసించినట్లయితే ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతాయి. సహోదరి సహోదరుడా, శాంతి ప్రదాత ప్రభువు తానే ఎప్పుడు అన్ని పరిస్థితుల్లోనూ మీకు మీ కుటుంబానికి శాంతి అనుగ్రహిస్తాడు. ప్రభువు మీకు అందరికీ తోడై ఉంటాడు, రక్షించి కాపాడుతాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని సమాధానమును మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయము కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చెప్పబడిన వాక్యము దేవుడు మనందరి జీవితాల్లో ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు, వందనములు తెలియజేస్తున్నాము. మాకు కలిగిన అంతటికి నీ క్షేమము కలుగజేస్తానన్న దేవా, నీకు వేలాది స్తోత్రములు. మీ యొక్క వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుచున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాల్ని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.